ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ మృతి ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సాయి కుమార్ తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నప్పటికీ ఘటనపై అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. తాము అక్కడికి చేరుకునేలోపే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని, తమకు వెంటనే చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఉన్న ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని తన కుమారుడు ఫోన్లో చెప్పాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, ముఖ్యంగా ఒక పోలీసు అధికారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సాయి కుమార్ మృతికి గల అసలు కారణాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారు ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. 3 గంటలకు వచ్చింది సార్, ఫోన్ ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ్రు. వస్తూనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు? మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయినా కొడుకుని నా బోర్డు చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయారు? హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊరిని ఎట్లా పెట్టిర్రు? ఎందుకు తాడు కూడా కోసిరు కదా సార్, చెల్లె తువల ఉంది కదా సార్, దాన్ని కూడా కోసిరు, రక్తం వచ్చింది. ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్, ఉత్సవం వస్తారు సార్, అన్ని చేస్తారు. దాంట్లో ఏముందో చూడు, మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు, నా కొడుకు ఇలే చంపిరు, ఇలే ఉర్రి పెట్టిరు, మళ్ళా ఇలే తాడు కోసిరు, మళ్ళా ఇలే చేసిరు సార్, ఇలే జావా కొట్టిర్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి? నేను ఇక్కడ ఉన్నానా సార్? నైట్ బిడ్డని తెలుసు సార్, బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టి రేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిండు. రాత్ర మంచిగానే ఉన్నాడు, తిన్నాడు, మంచిగా వచ్చిండు, డ్యూటీ కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టిండు సార్, నా కొడుకుని సావా కొట్టి ఊరేసిర్రు. నేను అంటున్నా సార్, నేను ఎట్లా అంటున్నా గిట్లా అంటున్నా. ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? మేము చూడొచ్చుగా, మాకు చూపెట్టాలిగా. మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయారు, ఉస్మానియా తీసుకుపోయారు. నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్. మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్, ఇన్నే నాలుగు తీసుకెళ్ళాలిగా, అందుకు తోడు తీసుకుపోవాలిగా. ఎట్లా తీసుకెళ్ళిరు సార్? ఉంది సార్, ఉంది 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 టార్చర్ వేసింటే బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకుంటా. ఎందుకని టార్చర్ చేసిండ్రు? అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు. నాకు తెలియదు సార్. పెట్టిన బిడ్డకు ఫోన్ చేసిందట, ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్. ఈరోజు టార్చర్ చేసే వాళ్ళకి ఇలే మన ఉరి వేసి ఇలే కొట్టి సాగ కొట్టిర్రు. రక్తం ఎట్లా వస్తుంది? ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? వారం రోజులంట, వారం రోజులు టార్చర్ వేసినంట. ఎందుకని టార్చర్ వేసిరు? నా కొడుకు పెళ్లి చేసుకుంటా, నా కొడుకు చిన్న ఏది సార్, చిన్న ఏది. ఎట్లా కానీ టార్చర్ చేసిర్రు? ఎందుకని సాగ కొట్టి ఉరి వేసిర్రు సార్? సార్ మీరే న్యాయం చేయాలి సార్. మేము చేసాం పని చేస్తున్నాం సార్. కొడుకు లేరని బాధపడ్డా సార్. అలా ఆయన తాగుంటాడు సార్, ఎప్పుడు తాగుంటాడు సార్. చిన్న ఏజ్ లో పని బాధపడ్డా సార్. నా కొడుకు లేక బాధపడి కన్నా సార్, కానీ ఇంత మోసం చేసిరు సార్. నన్ను ఇంత ఇలే చేసిరు సార్, ఇలే సాగుంటారు సార్, మొత్తం ఇలే చేసిరు, మన్నం పై ఇలే చేసిరు సార్. చంపేసారు ఆయనని. చూపిస్తలేరు, చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానికి? చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి, చూపించకుండా తీసుకుపోయారు. వచ్చేవాళ్ళకి తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన. ఇంటికి హాస్టల్లో ఉంటారు, హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ అన్ని వచ్చిపోయింది కరెక్టే, ఊరే పెట్టుకుంది కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు. బయటికి వెళ్తలేడు, కనీసం ఆయన చూపిస్తలేరు గిట్ట ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అదే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళి మాట్లాడతాడు గిట్ట ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు. ఆ సారు చూపిస్తలేరు గిట్ట, ఇప్పటికీ చూపిస్తలేరు ఆయనని. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా?
సార్ ఎక్కడ